కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో షాదీ మందిల్ ప్రాంగణంలో విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో క్యాన్సర్ స్కానింగ్ బస్సును ప్రారంభించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, సిమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్. క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యమని, అందుకే ఈ మొబైల్ బస్సులో అత్యాధునిక అడ్వాన్స్డ్ 3 రకాల క్యాన్సర్ పరీక్షలు సిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పూర్తిగా ఉచితంగా చేస్తున్నామని అన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. డాక్టర్ గారు చెప్పినట్టు క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గం అనే ఒక ఆలోచన మంచి ఆలోచన. ఎందుకంటే మనకు క్యాన్సర్ ఒక 3rd స్టేజ్లో కానీ లేదంటే 2nd or 3rd స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసినట్లయితే అది ట్రీట్ చేయడానికి చాలా కష్టంతో ఉంటుంది. సో ఒక స్క్రీనింగ్ చేసుకొని ముందుగానే 1st స్టేజ్ కానీ ఇనీషియల్ స్టేజ్లో కానీ క్యాన్సర్ ఒక ఐడెంటిఫై చేసిన పరిస్థితి అయితే మనము దానికి తగ్గినట్టు ఉన్న ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆ వ్యాధి నుంచి పూర్తిగా బయటికి రావడానికి అయితే అవకాశం దొరుకుతాయి. సో ఈ యొక్క ఆలోచనతో ఈ ఒక నియోజకవర్గంలో ఈ యొక్క పద్ధతి ముందుకు తీసుకెళ్ళినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన మన డిఎంహెచ్ఓ సిబ్బందులు చాలామంది వచ్చి ఉంటారు, ఏఎన్ఎంలు, ఆశా వర్కులు చాలామంది వచ్చి ఉంటారు. ఈ యొక్క అవకాశం మనకు ప్రతి నెల కానీ ప్రతి వారం కానీ దొరకదు. ఈ యొక్క అవకాశం మనకు మేజర్గా అంటే మనకు ఉన్న వెహికల్స్ కూడా సిమ్స్ తరఫు నుంచి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చిన వెహికల్స్ కూడా ఓన్లీ 1 or 2 ఉన్నాయి కాబట్టి మన 2-3 జిల్లాలో కూడా ఇవి వెళ్ళాల్సిన కాబట్టి తక్కువ రోజుల్లోనే మనకు ఉంటాయి. సో వచ్చిన రోజు ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి ఈ విషయం మీద కొద్దిగా అవగాహన కల్పించినట్లయితే, అవేర్నెస్ కల్పించినట్లయితే వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాన్సర్ అని ఎవరికైనా చెప్తే కొద్దిగా భయంతో ఉంటారు. ఎందుకు నేను వెళ్ళాలి, ఎందుకు అది తెలియాలి అన్నట్టు చాలామందికి భయంతో ఉంటారు గ్రామాల్లో. కానీ మీరు ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఒకవేళ మనం దీంట్లో వ్యాధిని ఐడెంటిఫై చేసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 100% కింద ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదంటే వాళ్ళది తిరుపతి టీటీడీ ద్వారా ఉన్న స్కీమ్స్ కావచ్చు, 100% ఫ్రీగా మనం స్విమ్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉన్నాయి. సో దయచేసి డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క మెడికల్ సిబ్బందులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్స్ కూడా ఈ యొక్క వెహికల్ ఉన్న కాలం వరకు ఖచ్చితంగా ఎవ్రీడే దీన్ని కొద్దిగా మానిటర్ చేసుకొని ఆ వెహికల్ పూర్తిగా యూజ్ చేసినట్టు ప్లాన్ చేసుకోండి. అదొకటి. రెండో విషయం ఏంటంటే మన సిబ్బందులు కూడా ఒకవేళ ఈ వెహికల్తో పాటు మన ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ఏ విధంగా టెక్నికల్గా ఉన్న స్టాఫ్ ఈ వెహికల్లో ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఓపెనింగ్ జరిగింది. మేము కోవూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మహిళలకి 35,000 భయపడిన మహిళలు, అలాగే పురుషులు ఓరల్ క్యాన్సర్కి, మహిళలు మెమోగ్రామ్, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్కి 3 టెస్టులు ఈ బస్సులో ఉన్నాయి. ఈ బస్సు 1.5 నెలల పాటు కోవూరు నియోజకవర్గం మొత్తం తిరుగుతుంది. అందులో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ బృందం ఉంది. అదేవిధంగా మన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వాళ్ళందరూ ప్రతి విలేజ్లో ఫాలో అప్ చేసి పేషెంట్ని బస్సు దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళందరికీ టెస్టులు చేసి తిరిగి వాళ్ళకి రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారా. అలాగే ఎవరైనా క్యాన్సర్ డిటెక్టబుల్ ఉంటే స్విమ్స్లో వాళ్ళందరికీ సర్జరీస్ అయితే ఆరోగ్యశ్రీ పైన, లేదు మిగతా ఏమున్నా కానీ ఉచిత ఆపరేషన్స్ కానీ, లేదు ట్రీట్మెంట్స్ కానీ, రేడియో ట్రీట్మెంట్స్ కానీ అన్నీ జరుగుతాయి. అలాగే ఆరోగ్యశ్రీ లేని పరిస్థితుల్లో వాళ్ళకి మన ప్రాణదాన ట్రస్ట్ టీటీడీ ద్వారా అని కూడా ఇప్పుడే స్విమ్స్ డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆల్రెడీ ఎవరన్నా క్యాన్సర్ ఉండి బాధపడుతుండే పేషెంట్స్ కూడా వచ్చి ఇక్కడ ఈ బస్ దగ్గర ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళు
స్విమ్స్కి వెళ్ళి ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని కోవూరు నియోజకవర్గంలో ప్రతి మహిళ ఓరల్ క్యాన్సర్లో అదేవిధంగా పురుషులు అందరూ కూడా పాల్గొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లకి కార్యకర్తలు, వైద్య కార్యకర్తలు, అదేవిధంగా ఏఎన్ఎంలు వాళ్ళందరూ కూడా సహకరించి పనిచేయాలని, అదేవిధంగా ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలోని మా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా జన సైనికుల్ని కూడా నేను కోరుతున్నాను. విలేజెస్లో మీరు అవేర్నెస్ చేసి వాళ్ళకి తెప్పించి ఈ ఆశా వర్కర్ని మామూలు మన ఓటర్స్ని వాళ్ళందరినీ గ్రామ ప్రజల్ని అందరినీ సమన్వయపరిచి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించే బాధ్యత నాయకుల మీద, కార్యకర్తల మీద ఉందని చెప్పి నేను మరోసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ బస్సులో ఒకటి రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రఫీ అనేటువంటి ఎక్స్రే ఎక్విప్మెంట్ ఒకటి ఉంది. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి దానికి ప్యాప్ స్మియర్ అనేటువంటి టెస్ట్ జరుగుతుంది. అలాగే అల్ట్రాసౌండ్ కూడా దీంట్లో ఉంది. అలాగే చాలామంది ఈ మన సిగరెట్ స్మోకింగ్ వల్ల, టొబాకో వాటి వల్ల మన దగ్గర ఈ నోటి క్యాన్సర్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. వాటి క్యాన్సర్కి ఓరోస్కోప్ అని నోట్లో అంటే పెట్టి చూసేటువంటి మరొక ప్రత్యేక పరికరం కూడా ఈ నియోజకవర్గాన్ని క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా చేయాలి అనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఈ గొప్ప దాంట్లో మా స్విమ్స్ కూడా ఉడతా భక్తిగా మా ఇది చేస్తూ ఉన్నాము. మేడంతో మా అనుబంధము టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పటి నుంచి ఉంది. వారు ఇచ్చినటువంటి ఈ బస్సు ద్వారా ఇక్కడే ఈ నియోజకవర్గానికి కాకుండా అనేక నియోజకవర్గాల్లో చాలామందికి ఉపయోగపడింది. ఇది మీరు కూడా అందరూ కూడా అవేర్నెస్తో హై రిస్క్ స్క్రీనింగ్ ముందుకు వచ్చి ఎటువంటి జంకు కొంపు లేకుండా పరీక్షలు చేయించుకొని బయటపడితే ఏమిటి అనేటువంటి బెంగ లేకుండా వాళ్ళకి తక్కినటువంటి టెస్టులు కానీ ట్రీట్మెంట్ కూడా స్విమ్స్లో ఉచితంగా అందజేయబడుతుంది అని ధైర్యంతో అందరూ ముందుకు